రాష్ట్రంలో హిందూ దేవాలయాల రక్షణ, హిందూ దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరూ హిందువులే ఉండాలనే ప్రధానమైన డిమాండ్లతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వచ్చే జనవరి 5వ తేదీన విజయవాడ వద్ద గన్నవరంలో హైందవ శంఖారావం లక్షలాది మంది హిందువులతో నిర్వహిస్తున్నాము. ఇందుకుగాను ప్రతి గ్రామం నుండి, ప్రతి దేవాలయం నుండి హిందూ బంధువులు విజయవాడ తరలిరావాలని చెప్పేసి ఆలోచనతో మండలాల్లో, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కూడా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేశాము. అందులో భాగంగా కొమరోల్లో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 మంది ఇక్కడ మహిళలు, పురుషులు వచ్చి కూర్చున్నారు. వీళ్ళందరితో కూడా ప్రతి గ్రామం నుండి విజయవాడ తరలిరావాలని చెప్పేసి పిలిపించాము. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాలపై ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తుల దాడులు విపరీతంగా జరిగాయి, అలా జరుగుతున్నాయి. అదేవిధంగా దేవాలయాల్లో ఉండే వ్యవస్థలను నాశనం చేసే విధంగా ప్రసాదాల విషయం కావచ్చు, అక్కడ ఉండే మడి ఆచారం గురించి కావచ్చు, అదేవిధంగా పూజారులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కావచ్చు, కొన్ని మతాల వారు ఈ దేవాలయాల్లో వచ్చే గంట శబ్దం కానీ లేదా సుప్రభాత శబ్దం కానీ మాకు వినపడడం ఇష్టం లేదని చెప్పేసి దేవాలయాలపై దాడులు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మెజార్టీలో ఉన్న హిందువులు మైనార్టీలుగా మారిన పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో కనిపిస్తుంది. సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలనే ప్రధానమైన ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఈ విధంగా గ్రామాన్ని నుంచి హిందువులను తరలించి విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో పెద్ద ఎత్తున హిందువుల యొక్క నినాదాన్ని వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా దేవాలయాల వ్యవస్థ ఏతుందో ప్రభుత్వ ఆధీనం నుండి హిందూ మతానికి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉంటారో లేదా భక్తులు ఉంటారో వాళ్ళకి అప్పగించాలనేది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉద్యోగులుగా ఉండాలి. హిందూ దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో రాజకీయ ప్రాధాన్యత లేకుండా హిందువులకు సంబంధించిన ఆలోచన చేసే భక్తులు ఎవరుతున్నారో వారికే కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. తిరుమల ప్రసాదం వివాదం నేపథ్యంలో ఎక్కడ కూడా నైవేద్యం కానీ, ప్రసాదాలు కానీ స్వామివారికి ఇచ్చే ఏదైతే నివేదన ఉందో అది ఖచ్చితంగా పవిత్రంగా ఉండాలా, నాణ్యత కూడి ఉండాలా. అలా కాకుంటే ఎవరైనా సరే శిక్షించాలని చెప్పేది మా డిమాండు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు అవుతున్నాయో మైనార్టీల పేరుతో, వాళ్ళ హక్కుల పేరుతోటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాము. హిందూ దేవాలయాల రక్షణ కోసము విశ్వ హిందూ పరిషత్తో పాటు హిందూ సంఘాలు మొత్తం కూడా కలిసి సంయుక్తంగా పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వాలు మా యొక్క అభ్యర్థనను, మా డిమాండ్లను ఆలకించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నాము. అందుకోసం విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావాన్ని ఒక వేదికగా మలుచుకోబోతున్నాము. ప్రభుత్వానికి పలు డిమాండ్లను మేము సమర్పించబోతున్నాము. ఆ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాము.